తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో గల ఖమ్మం నగరానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం నుండి విజయవాడకు వెళ్లే హైవేకు పందిళ్లపల్లి వద్ద ధరణి నందనవనంలో మరియు అల్లిపురం, బసవాపురం మధ్యలోని ధరణి చందనవనంలలో ఖమ్మం కార్పొరేషన్కు మరియు ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో తక్కువ ధరకే ప్లాట్లందిస్తోంది ధరణి ప్రాజెక్ట్స్. మెహబూబాబాద్ నుండి ఖమ్మం, కోదాడ జాతీయ రహదారికి ఆనుకుని కురవి మండల కేంద్రానికి అతి సమీపంలో గల ధరణి ఫామ్లాండ్లో పిల్లలు ఆడుకోవడానికి పార్కు, కస్టమర్ల విశ్రాంతి కోసం గెస్ట్ హౌస్ మరియు స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలతో అతి తక్కువ ధరలో ప్లాట్లు కలవు. అంతేకాకుండా సులభ వాయిదా పద్ధతిలో ప్లాట్లు కొనే అవకాశం కూడా మీకు కల్పిస్తోంది ధరణి ప్రాజెక్ట్స్. మీ పెట్టుబడికి భద్రతతో పాటు భవిష్యత్తులో గంధం సాగు ద్వారా అత్యధిక ఆదాయం పొందే అదృష్టాన్ని మిస్ కాకండి. ప్రపంచ జనాభా పెరుగుతుంది, కాని జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా భూమి పెరగడం లేదు. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లు భూమి కావాలి కాబట్టి భూమి విలువ ఎన్నో రెట్లు పెరుగుతూ వస్తుంది. పట్టణ ప్రాంతంలోని ప్లాట్ల విలువలు సామాన్యులకు, మధ్యతరగతి వారికి అందనంత దూరంలో ఉన్నాయి. 3 లక్షల రూపాయలలోపు ప్లాట్ కొనాలనుకుంటే సుమారు టౌన్కి 10 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే. ఒకవేళ స్థలం కొనుక్కోగలిగినా ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకుని నివసించాలంటే సుమారుగా 10 నుండి 15 సంవత్సరాలు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు కొన్న స్థలం నిరుపయోగంగా ఉండిపోతుందే తప్ప ఎటువంటి ఆదాయమూ ఉండదు. 10 సంవత్సరాల తర్వాత ప్లాటు అమ్ముకున్నా దానిమీద పెరిగిన విలువ తప్ప అదనంగా ఎలాంటి ప్రయోజనాలు కొన్న ప్లాటు నుండి లభించవు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ధరణి ప్రాజెక్ట్స్ సామాన్యులకు, మధ్యతరగతి వారికి, చిరుద్యోగులకు మరియు చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇలా అన్ని వర్గాల వారికి అందుబాటులో ప్లాట్లనందిస్తూ వారి పెట్టుబడికి భద్రత కల్పిస్తూ వారి పిల్లల ఉన్నత చదువులకు, పెళ్లిళ్లకు, చిరు ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారస్తులు వృద్ధాప్య జీవనం సంతోషంగా గడుపుటకు, మధ్యతరగతి వారి సొంత ఇంటి కల నిజం చేయుటకు ప్రపంచంలోనే అత్యంత విలువైన గంధం మరియు మలబారు వేప మొక్కలను పెంచుతూ స్థలంపై పెట్టిన పెట్టుబడిని ప్లాట్ అమ్మకుండానే మలబారు వేప పంట ద్వారా తిరిగి తీసుకోవడమే కాక గంధం సాగు ద్వారా 12 సంవత్సరాల తరువాత కొన్ని లక్షల రూపాయల ఆదాయం పొందే అవకాశం ప్రతి ఒక్కరికీ కల్పిస్తోంది ధరణి ప్రాజెక్ట్స్. ప్రపంచవ్యాప్తంగా గంధమునకు డిమాండ్ ఎందుకున్నది? గంధం ఏ ప్రాంతాల్లో పండుతుంది? అసలు గంధం యొక్క ఉపయోగాలు ఏమిటి? గంధం యొక్క ప్రస్తుత ధర రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది లాంటి వివరాలపై న్యూస్ ఛానల్స్ లో వచ్చిన కొన్ని కథనాలను చూద్దాం. కోట్ల ఆదాయం తెచ్చే విలువైన మొక్కలు సాగులో ముందున్న నల్లగొండ రైతు. శ్రీగంధం చెట్ల ధరలు కళ్లు మిరమిట్లు గొలిపే స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో టన్ను శ్రీగంధం సుమారు 3 కోట్లు పలుకుతోంది. శ్రీవారి వాకిట్లో శ్రీగంధం చెట్టు, శ్రీవారి సన్నిధిలో శ్రీగంధం సువాసనలు వెదజల్లుతున్నాయి. భవిష్యత్తులో స్వామివారి కైంకర్యాలకు లోటు రాకుండా ముందస్తు జాగ్రత్తలు శ్రీగంధం పెంపకాన్ని ప్రారంభించింది టీటీడీ. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరునికి నిత్యం జరిగే ఉత్సవాల్లో విరివిగా శ్రీగంధాన్ని ఉపయోగిస్తారు. రాను రాను శ్రీగంధం నిల్వలు తగ్గిపోతూ వచ్చే 17 ఏళ్లలో దేశంలో మంచి గంధానికి లోటు ఏర్పడనుంది. ఈ విషయాన్ని గమనించిన టీటీడీ తిరుపతిలో శ్రీగంధం మొక్కలను పెంచడానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 30 ఎకరాల్లో శ్రీగంధం మొక్కల పెంపకాన్ని మొదలుపెట్టింది. టీటీడీ అంచనా ప్రకారం ఈ పథకం విజయవంతమైతే వచ్చే 15 ఏళ్ల నాటికి 10,000 కోట్ల విలువైన శ్రీగంధం శ్రీవారికి అందుబాటులోకి వస్తుంది. ఒకే చెట్టుతో 3 లక్షల రూపాయల ఆదాయం. సిరులు కురిపిస్తున్న శ్రీగంధం సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతు. 15 ఏళ్ల క్రితం ప్రయోగాత్మకంగా శ్రీగంధం సాగు చేసిన వారు ఇప్పుడు కోటీశ్వరులు. ప్రపంచంలోకెల్లా ఖరీదైన వృక్షరాజు శ్రీగంధం. పూర్వం గంధపు చెట్ల కోసం పూర్తిగా అడవులపై ఆధారపడేవాళ్లం. కాని అడవుల నరికివేత, అక్రమ స్మగ్లింగ్ వల్ల గంధపు చెట్ల సంపద తరిగిపోతోంది. దీనివల్ల దీని డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచంలోని
196 దేశాల్లో కేవలం 8 దేశాల్లో మాత్రమే గంధం సాగుకు అనువైన వాతావరణం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు గంధం సాగుకు అత్యంత అనువుగా ఉన్నట్లు గుర్తించడం, వీటిలో మన దేశం కూడా ఉండడం జరిగింది. ఈ చెట్లలో ప్రధానంగా మధ్యలోని చేవ భాగం, చెట్టు వేర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. గతంలో పొలాల్లో ఇంటి వద్ద గంధపు చెట్ల పెంపకానికి అనుమతి లేదు. విలువైన ఈ వృక్ష సంపద అంతరించిపోతుండటంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం శ్రీగంధం సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. మొక్కలు రవాణాకు నాటేందుకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. చెట్లు నరికేటప్పుడు మాత్రం అటవీశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీగంధం శాంటాలం ఆల్బమ్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క కాంటలేసి కుటుంబానికి చెందిన బహువార్షిక వృక్షం. మన దేశంలో ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్లలో కొన్ని ప్రాంతాల్లో పెరుగుతోంది. సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా మనం శ్రీగంధాన్ని పిలవవచ్చు. శ్రీగంధానికి పుట్టినిల్లుగా భారతదేశం పిలువబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా శ్రీగంధానికి విపరీతమైన డిమాండ్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీగంధానికి శాస్త్రీయ నామం శాంటాలం ఆల్బమ్. ప్రపంచం మొత్తం మీద డిమాండ్ ఉన్నా దీన్ని కేవలం 8 దేశాలు మాత్రమే సాగు చేస్తున్నారంటే వింతగా అనిపించొచ్చు, కానీ ఇది నిజం. మొత్తం 190 దేశాలకు ఈ 8 దేశాల నుంచే, అంటే ఇండియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూకలేడోనియా, ఫిజీ ఐలాండ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, మలేషియా దేశాల నుంచే మిగతా దేశాలన్నింటికీ శ్రీగంధం ఎగుమతి అవడం విశేషం. శ్రీగంధం పొడికి ప్రపంచ మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంది. మన తెలంగాణలో ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు, కరీంనగర్, వరంగల్ జిల్లాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. శ్రీగంధం ఉపయోగాలు. సుగంధ ద్రవ్యాలలో శ్రీగంధంను రారాజుగా పిలవవచ్చు. శ్రీగంధం చెట్టు సహజ సిద్ధమైన సువాసన వెదజల్లుతుంది. దీనికి ప్రత్యామ్నాయమైన చెట్టు మరొకటి లేదు. అందుకే శ్రీగంధమునకు ప్రపంచ మార్కెట్లో అత్యంత డిమాండుంది. శ్రీగంధం నూనె అస్సలు ఆవిరవ్వని విశేష లక్షణంతో పాటు ఎంతకాలమైనా నిల్వ ఉండి సుగంధ లక్షణాలను కలిగే ఉంటుంది. చర్మ క్యాన్సర్ కి ఒక రక్షణ కవచంగా ఈ నూనెను వాడొచ్చు. చర్మ సంరక్షణతో పాటు మూత్ర సంబంధిత వ్యాధులు, జీర్ణ సంబంధ వ్యాధులు, దంత సంరక్షణ మరియు అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడానికి శ్రీగంధం ఎంతగానో ఉపయోగపడుతుంది. అరోమా థెరపీ మరియు ఆయుర్వేద వైద్యములలో కూడా విరివిగా శ్రీగంధం వాడుతున్నారు. పూజా సామాగ్రి, అగరబత్తి, విగ్రహాల తయారీ, దేవాలయాల తలుపుల తయారీలలో శ్రీగంధంను ఉపయోగిస్తారు. ఔషధ, సౌందర్య సాధనాల తయారీలలో, సుగంధ పరిశ్రమలలో శ్రీగంధానిదే ప్రముఖ పాత్ర. మలబారు వేప ఉపయోగాలు. మలబారు వేపను కలప పంటగా రైతులు సాగు చేస్తున్నారు. ప్లైవుడ్ తయారీకి అవసరమైన ముడి సరుకుగా దీన్ని వినియోగిస్తున్నారు. బయోపెస్టిసైడ్స్ లో కూడా మలబారు వేపను వాడుతున్నారు. ఇంటి నిర్మాణాలకు, ఇంటీరియర్ డెకరేషన్స్, ఆట వస్తువుల తయారీ, ఓడల నిర్మాణం, పెన్సిల్స్, బ్రష్లు తయారీలలో విరివిగా మలబారు వేపను ఉపయోగిస్తారు. పీచు పదార్థం ఎక్కువగా కలిగి ఉండటం వలన దీని కలప దృఢంగా మరియు తక్కువ బరువుతో నునుపుగా ఉంటుంది. చెదలు పట్టకుండా ఉండడం మలబారు వేప ప్రముఖ లక్షణం. మలబారు వేప చెట్లు కరువు మరియు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని అతి తక్కువ కాలంలో, అనగా 5 నుండి 6 సంవత్సరాలకొకసారి దిగుబడినిస్తాయి. నాటిన 5 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఇవి ఆదాయాన్నిస్తాయి. మలబారు వేప వాడకం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఎక్కువగా ఉంది. అందువల్ల దీని డిమాండ్ రాను రాను ఇంకా పెరుగుతుంది. ఇటువంటి విలువైన శ్రీగంధం మరియు మలబారు వేప చెట్లతో కూడిన ప్లాట్ల ద్వారా మీ పెట్టుబడికి భద్రతతో పాటు అత్యధిక ఆదాయాన్ని పొందగలరు. మీ విలువైన సమయం మరియు డబ్బు వృధా కాకుండా ఒకే ఒక్క ఫోన్ కాల్ తో సులువుగా మీకు కావలసిన ప్రాడక్ట్ అందిస్తుంది ధరణి ప్రాజెక్ట్స్. ధరణి ప్రాజెక్ట్స్ కి కాల్ చేయండి. మంచి ప్రాడక్ట్ ని క్యాచ్ చెయ్యండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. ధరణి ప్రాజెక్ట్స్, బాబు జగ్జీవన్ రామ్ హాల్ ఎదురుగా, రేవతి సెంటర్, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నంబర్స్ 90632 45155 779934 3949.